హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు మనం యమ్మీ టేస్టీ జ్యూసీ బ్రెడ్ గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి తింటున్నప్పుడు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 8, పాలు 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, వాటర్ 1/4 కప్పు, ఆయిల్ 1 కప్పు, ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ తీసేసి వీటిని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. వీటిని మెత్తటి పౌడర్లా చేత్తో స్మాష్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సీ జార్లో వేసుకొని కూడా పౌడర్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. గులాబ్ జామున్ సాఫ్ట్నెస్ అంతా మనం కలిపే విధానంలోనే ఉంటుందండి. మనకి ముద్ద గట్టిగా ఉంటే ఇంకో టేబుల్ స్పూన్ పాలు వేసుకొని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎంత బాగా మెదిపితే అంత సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బౌల్లో చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, నేను చేసిన బాల్స్ క్రాక్స్ లేకుండా ఎంత బాగా వచ్చాయో. ముద్ద ఎంత సాఫ్ట్గా ఉంటే గులాబ్ జామున్ అంత సాఫ్ట్ వస్తాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం అండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇందులోనే 1/4 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పంచదార కరిగినంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మరగనిద్దామండి. ఇది మరిగేలోపు ఆయిల్ హీట్ అయిపోయింది కదా, ఇందులోని బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. నేను ఒకసారి తిప్పుకొని 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదండి, వీటిని టిష్యూ పేపర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి. మూత తీసి చూద్దాం. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లేత తీగ పాకం అంటాం కదండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బాల్స్ని ఈ సిరప్లో వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 గంట పాటు నాననివ్వాలి. గంట తర్వాత జ్యూసీ బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వ్ అవుట్ చేసుకుందాం. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.